శ్రీకంఠం శ్రీకంఠంనా పెద్దలు అనంతపురం శాసనసభ్యులైనటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి అనంతపురం పట్టణ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు గాను అనంతపురం పట్టణ ప్రజలకి ముఖ్యంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ తరపున. ఎందుకంటే అనేక దఫాలుగా ఈ అనంతపురం పట్టణంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు, కానీ వాళ్ళ పదవులు చెప్పుకోవడానికే కానీ అనంతపురం పట్టణాన్ని ఎక్కడ అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేదు. ఆ అభివృద్ధి చేయాలంటే ఓన్లీ ఒక దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తోనే అవుతుందని చెప్పానని, అందుకోసమని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా కూడా తన రాజకీయ జీవితం ఎంపీపీగా రాప్తాడు ఎంపీపీగా మొదలుపెట్టి అనంతపురం శాసనసభ్యులుగా ఈరోజు ఎన్నికైనాడు. కాబట్టి అలాంటి ఆ వ్యక్తి పైన నమ్మకాన్ని ఉంచి ఈ అనంతపురం పట్టణ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు గాను అనంతపురం పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుంటాడని చెప్పానని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళిత జాతి ఆడబిడ్డ మాదిగ జాతికి చెందినటువంటి ఒక వంగలపూడి అనిత గారికి రాష్ట్ర హోంశాఖ ఇవ్వడము చాలా గౌరవపడుతున్నామన్న మేమైతే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎక్కువ చూసుకుంటే మా మహిళల పైన ఎస్సీ ఎస్టీ మహిళల పైన హత్యలు కానీ అత్యాచారాలు కానీ ఎక్కువ పెరిగిపోయినాయి. పోలీసులు వన్ సైడ్ చేసే పరిస్థితి అయిపోయిందా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచక శక్తులు పాలన చేస్తున్నాయి కాబట్టి ఆ పాలనంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని ఓన్లీ వర్గానికే మా పార్టీకే చేయాలా, మా పార్టీ తప్ప ఇతరులు ఎవరు బతకూడదు, ఇలా ఉండకూడదు, వాళ్ళపైన అరాచకాలు చేయాలా, వాళ్ళని భయపెట్టించి భయప్రాంతకు గురి చేసి మా పార్టీలోకి లాక్కోవాలని చెప్పని ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ 2024 సంవత్సరంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు కానీ అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయమని చంద్రబాబు నాయుడు గారికి సీఎం బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేలంతా కలుసుకొని. అదే సీఎం బాధ్యత చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొదటి సంతకమే మెగా డిఎస్సీ పైన పెట్టేసి రెండో సంతకం పైన ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద మా యొక్క భూములు కూడా లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసినాడు. ఈ రాష్ట్ర ప్రజలు గమనించి వెంటనే ఆ ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మా భూములు కూడా పోతాయని ఆలోచించి వెంటనే ఎన్డీఏ కూటమిలో భాగంగా అయినటువంటి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఇందుకోసం మేమేం చెప్తున్నామంటే ఈరోజు హోమ్ మినిస్టర్ పదవి గతంలో కూడా ఎస్సీ దళితులకే ఇచ్చారు, కానీ చెప్పుకోవడానికి వాళ్ళ పదవులు ఉన్నాయి తప్ప పవర్ అంతా కానీ జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టినటువంటి సజ్జల రామకృష్ణుడు చేతిలో పెట్టినటువంటి పాపాన ఉండేది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా మా పైన దాడులు జరుగుతున్నా కానీ ఏ రోజు కూడా హోమ్ మినిస్టర్ కానీ సజ్జల రామకృష్ణ గారు కానీ జగన్మోహన్ రెడ్డి అయినటువంటి వాళ్ళు ఎవరు కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే గతంలో మేము చెప్పుకుంటే ఎన్నో మా పైన దాడులు జరిగాయి. సుధాకర్ డాక్టర్ అయినటువంటి కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అదేవిధంగా వారితో కలిసి పనిచేస్తున్నటువంటి మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ఒక దళిత మహిళ అయినటువంటి హోంమంత్రి ఇవ్వడాన్ని ఎస్సీ జనసంఘం తరపున మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరపున మరియు ప్రజా సంఘాల తరపున, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపున కూడా మా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రానికి దళిత హోంమంత్రిగా తన ఏదైతే విధులు ఉన్నాయో తన విధులను సక్రమంగా నిర్వహించుకోవాలని చెప్పేసి మా వంగలపూడి అనిత గారికి ఇదే సందర్భంగా కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో దగ్గర దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపైన
8,000 పైచీలకు దాడులు జరిగాయి. వీటి అన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వారు శిక్షించడానికి మీరు ఈ చట్టాన్ని ఉపయోగించాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎప్పుడూ చెప్తా ఉండేవాళ్ళం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చైతన్యవంతులు. అక్కడ ఉద్యమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఒక చైతన్యం స్ఫూర్తి కనిపిస్తూ ఉంటుందని. అయితే కొత్తగా ఈ రోజున 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చైతన్యవంతులు, విజ్ఞానవంతులు, ఎవరైతే న్యాయం చేయగలుగుతారో వాళ్ళకి పట్టం కడతారని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. మనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏదైతే ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు గౌరవ ఎమ్మెల్యేగా అనంతపురంలో ఈరోజు ఉంటున్న సందర్భంలో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక వర్షం వచ్చేసి దాదాపు వరదని రోడ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు తన ఏదైతే చూసిన సందర్భాన్ని గమనిస్తూ గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ఉంది పరిస్థితి, మేము వచ్చాం కాబట్టి న్యాయం చేస్తామని చెప్పించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే గారికి ప్రసాద్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 5 సంవత్సరాల కాలంగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవంతో అభివృద్ధి వైపు పయనించే విధంగా మీరంతా కూడా కృషి చేయాలని చెప్పి గుర్తు చేస్తూ మరొక్కసారి దళిత హోంమంత్రిగా వంగల్పూడి అనిత గారికి ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై హింద్.